కొంతమంది ఫాస్టర్లు పిల్లనియాలంటే వాని కులాన్ని చూస్తారు. మరి ఇంకొంతమంది వాని దగ్గర డబ్బు ఉందనుకో చర్చిలో ఆడెంత బేవస్తాడని సరే వాడిని ఎత్తిన పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళు నా దృష్టిలో డబ్బు తీసుకొని వ్యభిచారం చేపిస్తున్న వాళ్ళు. వాడికి ఒక పిల్లనియాలంటే కులం అడ్డం వస్తుంది, కొంచెం కూడా బుద్ధి ఉండదు. వాడు దేవుణ్ణి నమ్ముకొని దేవుని సేవ చేసుకుంటా దేవుళ్ళు ఎదిగేటోడు పిల్లని ఇవ్వాలంటే కులాన్ని చూస్తాడు. మరి ఇంకొంతమంది అయితే పనికిరాని ఏదైనా సరే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే వాడిని ఎత్తిన పెట్టుకొని సంఘంలో వీడంత గొప్పోళ్ళని చెప్పుకుంటారు. కానీ వీళ్ళు నిజంగా బైబిల్ చదివేటోళ్ళు కాదు, ఆచరించేటోళ్ళు కాదు. నామకేవాస క్రైస్తవులు, నామకేవాస ఫాస్టర్లు మాత్రమే వీళ్ళు. అలాంటి వాళ్ళు డబ్బు తీసుకొని వ్యభిచారం చేసిన వాళ్ళు 100 మంది ఉంటే 100 మందిలో ఒక్కరో ఇద్దరో నిజాయితీగా ఉన్నారు. మిగతా మొత్తం ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అంత నీచంగా తయారైపోయారు. సంపాదించుకోనిక మాత్రం ఒక రాజకీయాన్ని ఎంచుకున్నట్టు సంపాదించుకోనికే కష్టం చేత కాని వాళ్ళే ఫాస్టర్గా మారుతారు. నిజమైన ఫాస్టర్ కులాన్ని చూసి పిల్లనివ్వడు. నిజమైన ఫాస్టరు వాని దగ్గర డబ్బు ఉందా లేదా అని చూడరు. వాడు నిజంగా దేవుళ్ళు ఎంత ఎదుగుతున్నాడని మాత్రం చూస్తాడు. చెత్తనా కొడుకులు మాత్రమే ఫాస్టర్లు. నిజంగా ఫాస్టర్గా ఉన్నోటోడు అసలు కులాన్ని చూడడు, మన దగ్గర డబ్బు చూడడు, మన మతాన్ని చూడడు. అంత నీచంగా తయారైపోతున్నారు.